నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, చిన్న క్యాడర్ మీటింగ్ అయినా పెద్ద క్యాడర్ మీటింగ్ అయినా ఒక పదం పదే పదే అంటున్నారు. ఆ పదం దెబ్బకే కూటమి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచనలో పడింది, మీమాంసలో పడింది, ఆలోచిస్తుంది. ఇంతగా డైలాగ్ ఏంటంటే కార్యకర్తలను ఉద్దేశించి ఇలా అంటున్నారు: కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి, జైల్లో వేస్తే వేపించుకోండి, కానీ ఎక్కడో ఒకసారి రాయించుకోండి. రెడ్ బుక్లు అయితే వద్దు. మిమ్మల్ని చిత్రహింసలు పెట్టిన వాళ్ళని, ఏ ఆఫీసర్నైనా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరినైనా వాళ్ళు సప్త సముద్రాలు దాటినా వాళ్ళని వదలం, ఏడ్చుకొచ్చి మరి సినిమా చూపిస్తాం, రాసి పెట్టుకోండి. ఈసారి రాబోయేది మనమే, ఈసారి గవర్నమెంట్ మనదే అని ఘంటాపదంగా చెబుతున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కి చెప్పే డైలాగ్. సరే, దీని మీద నా వివరణ ఇస్తాను. వివరణ ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పదే పదే అంటున్నారు. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందో లేదో పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ఛాన్స్ మాత్రం కూటమి ప్రభుత్వమే కల్పిస్తుంది అనేది నా ఉద్దేశం. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అనుకున్నంతగా పథకాలను చేయలేకపోవటం. రెండోది ఏంటంటే, ఎవరినో చిన్న చిత్తగా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే పర్వాలేదు, చేస్తున్నారు కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని వార్తలు ఫుల్గా వస్తున్నాయి. అది కానీ జరిగి అతను పర్మనెంట్గా 5-6 ఏళ్ళు శిక్ష పడకుండా కానీ మళ్ళీ 4 నెలలకు 5 నెలలకు సంవత్సరానికి బయటకు వస్తే ఈసారి పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కళ్ళు మూసుకొని సీఎం అయిపోతాడు. అది నా పాయింట్. అయితే ఇతన్ని అరెస్ట్ చేసి మరి వాళ్ళు సీఎం చేస్తారా, అరెస్ట్ చేయకుండా వదిలేసి మళ్ళీ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లేస్ కల్పిస్తారనేది మాత్రం ఆ చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్, టీడీపీలో కూడా కొంతమంది భయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈయన పదే పదే ఎలా అంటున్నారంటే, ఈసారి వస్తే మాత్రం టీడీపీ కార్యకర్తలకు మాత్రం నిజంగానే సినిమా చూపిస్తారు, సినిమా కూడా 70mm థియేటర్లో చూపిస్తారు, ఐమాక్స్లో అని కొంతమంది క్యాడర్ కూడా భయపడుతున్నారు. సరే, రావచ్చు రాకపోవచ్చు, కానీ భయపడుతున్నారు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు వీళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఏంటి, వైసీపీ వాళ్ళని ఎవరిని చిత్రహింసలకు గురి చేయలేదు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్లో ఆ చివరికి వచ్చేళ్ళకి 23 చివరికి వచ్చేళ్ళకే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఈ గేమ్ని స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆ గేమ్ని ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆ గేమ్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఏది, అరెస్ట్ చేసే గేమ్ని. మళ్ళీ ఈయన్ని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి చంద్రబాబు నాయుడు గారు దారులు వేస్తారా లేదా అతన్ని అలా వదిలేస్తారా అనేది మాత్రం టైం నిర్ణయించింది, మనం ఏం చెప్పలేం. అయితే మాత్రం ఇతను ఎక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈసారి వస్తా, ఈసారి నేను కొట్టే కొట్టుడు మామూలుగా ఉండదు, అందరికీ సినిమా చూపిస్తా, పదే పదే చెబుతున్నారు. అయితే ఇతను మరి చేస్తారా చేయరంటే చేస్తారు. వస్తే మాత్రం కంపల్సరీ టీడీపీ వాళ్ళని చిత్రహింస గురి చేస్తాడు, అందులో మీకు ఏ డౌట్ అక్కర్లేదు. ఆయనే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీరు నేర్పించింది మళ్ళీ మీకు చేస్తాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న 2 దారులు. ఇతను అరెస్ట్ చేసి సీఎం చేస్తారా, అరెస్ట్ చేయకుండా అలా వదిలేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఛాన్స్ని పొందే విధానం ఏర్పాటు చేసుకుంటారా అనేది మనకు తెలియదు. వీటన్నిటికి కూడా కాలమే నిర్ణయించింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఎలా ఉంటే మనం చెప్పలేం, కానీ కాలం నిర్ణయించింది. ఆ కాలం కోసం మనం అందరం వెయిట్ చేయడం తప్ప ఏమీ లేదు. అయితే వీళ్ళు ఎవరెవరు కొట్టుకున్నా తిట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ మరి ఈ ప్రజా సంక్షేమం అనేది, డెవలప్మెంట్ అనేది అటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ అది మరవకుండా చేస్తే మాత్రం మంచిదనేది నా అభిప్రాయం. నమస్కారం.